పరిశుద్ధ గ్రంథములో సొలొమోను మహారాజు రచించినటువంటి 72వ సంకీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను, అతడు విజయము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాడు, యేసు రక్తములో తమ పాపములను కడుగుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు, నీటి మూలముగా బాప్తీసాన్ని పొంది క్రీస్తుకు సాక్షిగా నిలబడినటువంటి వాడు, తన వ్యక్తిగత జీవితములో, తన ఆత్మీయ జీవితములో, తన కుటుంబ జీవితములో, తను చేస్తున్న పనిపాట్లలో, తను తలపెట్టినటువంటి కార్యక్రమముల్లో, తను చేసేటువంటి వ్యాపారాల్లో, అది చదువైనా ఉద్యోగమైనా మరి ఇతరత్ర ఏదైనా, అతడు ఖచ్చితముగా అన్ని విషయములలో విజయమును సాధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటను తెలియజేస్తూ అంటాడు కదా, ఒకవేళ భూమి ఎండిపోయిందా, బీటలు వారిందా, దాన్ని తడపడానికి అవకాశం లేదా, విత్తనములు నాటినా అది మొలకెత్తనటువంటి సారము లేనటువంటి భూమిగా మారిపోయిందా, అయినా అటువంటి భూమిని కూడా సారవంతమైనటువంటి భూమిగా, సేద్యపరచుటకు అవకాశము ఉన్నటువంటి భూమిగా, పంటనిచ్చు భూమిగా, ఫలములిచ్చు భూమిగా నేను మార్చుతాను, అతనికి జయమిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా అనంటే అక్కడ అంటాడు కదా, వాన కురిసినట్లుగా. దాని మీద ఒక వాన కురిస్తే ఆ ఎండిపోయినటువంటి నేల, దాని మీద వాన కురిస్తే బీటలు వారినటువంటి ఆ నేల తడిసి మరలా మునుపటి వలె సారవంతమైనటువంటి భూమిగా, పనికొచ్చేటువంటి భూమిగా, సేద్యపరుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి భూమిగా ఏ విధంగా అయితే మార్చబడుతుందో, మనుష్యులందరి మీద ఒక మంచి వర్షముగా నా ఆత్మను కురిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మంచి వర్షముగా కురిపించబడినటువంటి ఆత్మ చేత ఆ మానవుడు తన భవిష్యత్తులో, తన ప్రస్తుత జీవితములో ఖచ్చితముగా విజయమును సాధిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవాళి కోసం కలువరి సిలువలో ప్రాణత్యాగం చేశారు. ఈ విషయం మనందరికీ సుపరిచితమే. రక్తాన్ని చిందించారు, శరీరాన్ని నలగొట్టుకున్నారు, తద్వారా ఈ లోకం మీద జయం పొందారు, తద్వారా అపవాది మీద జయం పొందారు, తద్వారా మరణం మీద జయం పొందారు. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు యేసును ఓడించలేకపోయింది, మరణము యేసును గెలవలేకపోయింది, ఎవరును యేసును ఓడించలేకపోయారు. ఈనాడు చాలా మంది అనుకుంటారు, 3 మేకులు కూడా తీసుకోలేకపోయాడు, శిలువ మీద నుండి కిందికి దిగలేకపోయాడు, ఆ సైన్యాన్ని ఓడించలేకపోయాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు అని అంటారు. ఇదంతా అజ్ఞానంతో కూడినటువంటి మాట, పూర్తి విషయము తెలియనటువంటి వారు మాట్లాడేటువంటి మాట. సత్యం ఏంటంటే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు, అందుకనే తీసుకునే ప్రయత్నం చేయలేదు. అయ్యా, గాలిని గద్దించి సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినటువంటి వారికి మేకులు ఓడదీట అసాధ్యమైనదా? కాదు. ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకనంటే విజయమును పొందుట కొరకు. ఎందుకు ఆయన విజయం పొందాలో తెలుసా? ఆయన పొందిన విజయం మనందరికీ ప్రాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం.
అంటే ఆయన పొందిన విజయం ఆయనకు మాత్రమే కాదు, ఆ విజయం మనందరికీ వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు జయం పొందాడంటే నీవు జయం పొందినట్లే. ఆయన గెలుపొందాడంటే నువ్వు గెలిచినట్లే. ఆయన జయం పొందాడంటే నువ్వు విజయం సాధించినట్లే. అందుకే నేను అంటున్నాను, ఈ విజయం ఆయన ఒక్కడికే సంబంధించింది కాదు, ఈ విజయం ఆయనకు మాత్రమే వర్తించింది కాదు, కానీ మనందరికీ వర్తించినటువంటి ఒక గొప్ప విజయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియదేవుని సంగమా, ఈరోజు నీ జీవితం ఎండిన భూమిలాగున్నా, సారము ఇవ్వనటువంటి, ఫలములు ఫలించనటువంటి జీవితమే అయినా, నా ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును ఫలింపచేస్తాను, నీకు విజయమునిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు క్రైస్తవుడైనా మానవుడైనా తను తలపెట్టిన ప్రతి కార్యములో, తను చేపట్టిన ప్రతి పనిలో, తను అడుగుపెట్టిన ప్రతి స్థలములో అతడు విజయమును సాధించాలంటే అతడు చేయవలసినటువంటి పని ఏంటి అనేవి ఒక 2-3 విషయాలు మీ ముందుంచి నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. రండి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఆఖరి మాట ఏమనుంటుంది అనంటే, ఎరుగుదుము. అలాగే 11వ వచనములో ఆఖరి మాట ఏమనుంటుందంటే, ఎంచుకొందము. అలాగే 13వ వచనములో ఆఖరి మాట ఏముంటుందంటే, అప్పగించుకొందుము. దేవునికి స్తోత్రం. ఓ సంగమా, నీవు విజయం సాధించాలంటే అన్ని విషయాల్లో, సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్, నువ్వు 3 విషయాలు కలిగి ఉండాలి. నంబర్ 1, నువ్వు ఎరిగి ఉండాలి, అనగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? చూడండి, అదే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మొత్తం చదువుతాం ఒకసారి. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబ జీవితములో, నీ భవిష్యత్తులో బిడా, నువ్వు విజయం పొందాలంటే, నువ్వు గెలుపు చూడాలంటే, క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడే నీవు కూడా సిలువ వేయబడ్డావని ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మరణించినప్పుడే నీవును మరణించావని ఎరిగి ఉండాలి. మన భాషలో మాట్లాడుకుంటే, ఆయన చనిపోయినప్పుడే నీవు చనిపోయావని ఎరిగి ఉండాలి. మీకు ఒక సందేహం రావచ్చు, ఏమిట్రా మనం చనిపోవడం, మనం మరణించడం ఏంటి? మన కోసం ఆయన మరణించాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యము 4వ వాక్యాల్లో, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మిమ్మను లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉండాలంటే మనం చచ్చిన స్థితి. అందుకే రోమపత్రికలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట, ఆయన మరణించినప్పుడే నీవు మరణించావని ఎరిగి ఉండాలి. ఎందుకు తెలుసుకోవాలి అనంటే, ప్రియ దేవుని సంగమా, ఒక యజమానికి ఒక బానిస ఉన్నాడు. ఇప్పుడు యజమాని ఆ బానిసతో ఏం చెప్పినా చేస్తాడు. గ్లాసు మంచినీళ్ళు పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. పలానా చోటుకు వెళ్ళి పలానా పని చేసుకురా అంటే చేసుకొస్తాడు. ఇతనికి ఏదో అవసరం ఉంది, కాసేపు తలగోకరా అన్నాడు,
గోకుతాడు. చెయ్యేదో దొరదపుడుతుంది, అరే ఇట్రా ఈ చెయ్యి గోకరా అంటే గోకుతాడు. అన్నం తినిపించరా అంటే తినిపిస్తాడు. ఇలా ఏ పని చెప్పినా గాని చేస్తాడు. ఎందుకనంటే ఆ యజమానికి అతడు బానిస కాబట్టి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ బానిస చనిపోయాడు. ఈ బానిస చనిపోయాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి రేయ్ మంచినీళ్ళు పట్టురా అంటే తెస్తాడా? అరే దురద పుడుతుందిరా గోకొచ్చి అంటే గోకుతాడా? అరే మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురారా అంటే పోతాడా? ఎందుకని? వాడు చచ్చాడు. నా మాట అర్థమవుతుందా ప్రియదేవుని సంగమా? ఆయన మరణించినప్పుడే మనమును మరణించాం. ఒకనాటి మన జీవితము అపవాది కాడి కింద బానిసత్వం. మారు మనసు పొందక ముందు, రక్షణ పొందక ముందు, బాప్తిసం తీసుకోక ముందు అపవాది చెప్పినట్లుగా నడుచుకున్నాం. పాపము సంక్రమించింది, లోకానుసారంగా జీవించాం. వాడు ఏం చెబితే అది చేశాం, ఏ అడ్డమైన పని చెప్తే అది చేశాం. కానీ ఇప్పుడు పాత జీవితం కాదు, యేసు రక్తములో కడగబడ్డావు, మరణించి తిరిగి లేచావు. అందుకే బాప్తిస్మము అనేటువంటి ఒక విషయాన్ని ప్రభు పరిశుద్ధ గ్రంథం ద్వారా సర్వలోక మానవాళికి నేర్పించాడు. ఎందుకనంటే అతడు నీటిలో మునిగి మరలా పైకి లేచుట అనగా అర్థం ఏంటంటే అతడు మరణించి తిరిగి లేచుటకు సాదృశ్యం. అందుకే ఆయన శరీరంలో రక్తములో పాలు పొందుటకు ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దాన్ని మనం ప్రభు బల్లారాధన అని, రొట్టె ద్రాక్షరసం అని పిలుచుకుంటుంటాం. కావండి, ఏమిటి ప్రభు బల్ల అంటే? రొట్టె ద్రాక్షరసం అనగా ఆయన మరణించుట, బాప్తిస్మం అనగా మనము మరణించుట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ మరణించినటువంటి వాడు అపవాదికి దాసుడా? ఒకవేళ దాసుడే కావచ్చు, కానీ వాడు చెప్పిన పని చేస్తాడా? ఎందుకని? ఒకనాటి రవితేజ సినిమా చూడమని అపవాది చెబితే వెళ్ళి చూశాడండి. కానీ ఈరోజు వాడు చచ్చిపోయాడు. Now I am Raviteja David, a servant of God. ఇప్పుడు వాడు సినిమా చూడమని ప్రేరేపిస్తే నేను చూడను. వాడు పలానా మాట మాట్లాడమనంటే నేను మాట్లాడను. పలానా పని చేయమంటే నేను చేయను. పలానా చోటికి వెళ్ళమంటే నేను వెళ్ళను. ఎందుకనంటే వాడు చనిపోయాడు. ఇప్పుడు ఇది నవీన స్వభావం, ఇప్పుడు ఇది నూతన జీవితం. ఇప్పుడు నేను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నా యేసు ఆయనతో కూడా నన్ను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు బానిసను కాదు, నా ప్రభు యొక్క కుమారుడను, రాజులకు రాజు యొక్క కుమారుడను. ఇప్పుడు నేను నా ప్రభు ఏం చెబితే అది చేస్తాను, అపవాది చెప్పిన పని చెయ్యను. క్రైస్తవుడా, ఈ పూట నా ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందినప్పుడే, రక్షణ పొందినప్పుడే, బాప్తిసం తీసుకున్నప్పుడే లోక సంబంధిగా, పాప సంబంధిగా, అపవాది కాడి కింద బానిసగా ఉన్నటువంటి ఆ జీవితమును విడిచిపెట్టావు, వదిలివేశావు, అప్పుడే మరణించావు. ఇప్పుడు నూతన జీవితాన్ని, నవీన స్వభావాన్ని కలిగి క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుచుండగా ఒకవేళ లోకం ఆకర్షిస్తుందా? లోకాశలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడా? శోధనలు నిన్ను తరుముచున్నాయా? కష్ట నష్టములు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? మరలా వెనక జీవితం వైపు చూడమని, మరలా వెనకడుగు వేయమని, పరిస్థితులకు తలగ్గమని, లోకముతో కలిసిపోమ్మని నిన్ను ప్రేరేపించిన ఎడల నీ జీవితము ఎలా ఉన్నది అనేది ప్రశ్న. అపవాది కాడి కింద బానిసవు కాదు.
అందుకే క్రైస్తవుడు ఎరిగి ఉండాలి. ఏమని? నేను ఆల్రెడీ మరణించాను, ఇక మీదట ఆ పని చేయడానికి నాకు అవకాశము లేదు అని క్రైస్తవుడు ఎరిగి ఉండాలి. నీ జీవితంలో విజయం పొందాలంటే, అన్ని విషయాల్లో జయం సాధించాలంటే నువ్వు తెలుసుకోవలసినటువంటి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ప్రతి సేవకుడు కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? నేనెప్పుడో మరణించాను, ఇప్పుడు బ్రతుకుచున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూస్తే అదే రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యములో, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తేసునందు సజీవునిగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రెండో విషయం, నువ్వు అన్ని విషయాల్లో విజయం సాధించాలంటే, గెలుపు పొందాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసే నా రక్షకుడు అని ఎంచుకోవాలి. అందుకే అక్కడ అంటున్నాడు చాలా స్పష్టంగా, మేము క్రీస్తు యేసునందు సజీవులము. యేసు మా రక్షకుడు అని నువ్వు ఎవరిని ఎంచుకోవాలి? క్రీస్తుని ఎంచుకోవాలి. ఈరోజు లోకంలో చాలా మంది, చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు, కొంతమంది పెద్దవారు సైతము కొంతమంది వ్యక్తులను ఎంచుకుంటారు. కొంతమంది సినిమా యాక్టర్లను ఎంచుకుంటారు, కొంతమంది ఆటలాడే వాళ్ళని ఎంచుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులను ఎంచుకుంటారు. నేనంటాను, ఈ లోక సంబంధమైన వ్యక్తిని ఎంచుకోవడం వల్ల నీ జీవితంలో కొంచెమైనా మార్పు రాదు అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మానవుని జీవితంలో పరిపూర్ణత రావాలంటే, ఒక మానవుని జీవితంలో పరిపక్వత రావాలంటే, అతడు ఖచ్చితంగా పరిపూర్ణుడైనటువంటి యేసునే ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం ఏమని తెలియజేస్తుంది? ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. కాబట్టి ఒక మనిషిని నువ్వు వెంబడిస్తే, ఒక మనిషిని నువ్వు ఎంచుకుంటే నువ్వు పరిపక్వతలోనికి రావు. ఒక మనిషి వెళ్ళిన బాటలో వెళితే ఒక మంచి మార్గంలో కొంతకాలం నడవగలవేమో కానీ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందలేవు. కాబట్టి పరిపూర్ణత, పరిపక్వత, ఫలము, విజయము అనేవి నీ జీవితంలో పొందాలంటే నువ్వు యేసునే ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసులాగుండడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో కొన్ని రకాల క్యారెక్టర్స్ని ఎంచుకుంటారు కొంతమంది. వారిలాగే ఉండాలనుకుంటారు, వారిలాగే మాట్లాడాలనుకుంటారు, వారిలాగే బట్టలు వేసుకోవాలి, వారిలాగే హెయిర్ కటింగ్ చేయించుకోవాలి, ఇలా రకరకాలు అనుసరిస్తూ ఉంటారు. కానీ నేటి క్రైస్తవుడండి యేసును అనుసరించేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభువులాగా అంగి వేసుకోవాలా? యేసు ప్రభువులాగా జుట్టెంత వరకు పెంచుకోవాలా? కాదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించినప్పుడు ఆయన జన్మించినటువంటి ప్రాంతములో వస్త్రధారణ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ వస్త్రాలు వేసుకున్నాడు. ఇకపోతే జుట్టు గురించి అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారి నమూనాలు పూర్తిగా తెలిసినవాడు ఎవడునూ లేడు. కాబట్టి ఒకవేళ మీ ఇళ్లల్లో కానీ లేదా మీరు ఎక్కడైనా చూసినటువంటి యేసు ప్రభు బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ యేసు ప్రభు కాదు, అదొక ఊహా చిత్రం మాత్రమే. కాబట్టి యేసులాగా ఉండటానికి అర్థం ఏంటంటే ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన నడవడిక, ఆయన ఆలోచన విధానం, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, వాటిని మనం అనుసరించే వారిగా ఉండాలి. ఆయన ఎంచుకొని
ఆయన ప్రకారము భూమి మీద జీవించగలిగితే నీ జీవితములో ఉన్నతమైన స్థానంలో నిలబడగలుగుతావు, అద్భుతమైన విజయాలు సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే అదే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యములో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. దేవునికి స్తోత్రం. 3 అప్పగించుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకోవాలి, మన అవయవములను అప్పగించుకోవాలి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మీ అవయవములు పాపమునకు అప్పగించకూడి. నీ చేతులతో చేసే నువ్వు పనైనా, నీ కాళ్ళ ద్వారా నువ్వు వెళ్ళే స్థలమైనా, నువ్వు కూర్చునేటువంటి ప్రాంతమైనా, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటైనా, నీ కన్నులు చూసేటువంటి సందర్భాలైనా, నీ చెవులు వినేటువంటి ఏ మాటలైనా కానీ జర జాగ్రత్త. అవి లోక సంబంధమైనవా, అవి పాప సంబంధమైనవా, అవి దుష్ట సంబంధమైనవా, వాటికి అప్పగింపకుడి. ఈనాటి రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి కదా, ఒప్పుకుంటారా? చాలా కామన్ అయిపోయింది. ఎందుకని? సోషల్ మీడియా బాగా ప్రబలిపోతుంది. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని అందరినీ కూడా బాగా ప్రభావితం చేస్తుంది. కాసేపు కాలక్షేపం కావాలి మానవుడికి, కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి మానవుడికి. కాబట్టి సరదాల కోసం, ఆనందాల కోసం, కాసేపు నవ్వుకోవడం కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాడు. వాడడం తప్పని నేను అనల్లా, కానీ తప్పుడు విధంగా వాడొద్దని అంటున్నాను. నువ్వు ఉపయోగించే ఏ రకమైనటువంటి యాప్ అయినా కానీ దానికి నిన్ను నీవు అప్పగించుకోవద్దు, దానికి నువ్వు బానిసవు కావద్దు. అంటే నేనేమంటానంటే, ఒక వ్యక్తి తనకు తానకే తెలియకుండా దేనికైనా ఎడిక్ట్ అయిపోతుంటే, బానిస అయిపోతుంటే, అది వాక్య విరుద్ధం అనిపిస్తే, పోనీ వాక్య విరుద్ధం కాదు, దేవునికి ఇవ్వాల్సిన సమయం అక్కడ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తే, ఇమ్మీడియట్గా అతను తీసుకున్న నిర్ణయం ఏంటి? దాన్ని తీసి పక్కన పెట్టేసి. నేనేమంటే ఏదైనా లిమిట్ ఉంటుందండి. అది ఎంతవరకు అవసరం అంతవరకే. ఇప్పుడు మనకి ప్యాడ్స్ ఉన్నాయా? దీంట్లో దేవుడి పాటలు కొట్టొచ్చా? పండు కొట్టొచ్చు, సినిమా పాటలకి కొట్టొచ్చు. అర్థమవుతుందా? ప్యాడ్స్ అనేవి దేవుడి పాటలకే కాదు, సినిమా పాటలు కూడా. అరే బాబు, తీర్మానం కూడా కొట్టొచ్చు రాయా దాంట్లో, కానీ కొడతామా? అది అప్పగించుకోవడం అంటే అది. మన దగ్గర కీబోర్డ్ ఉంది, మన దగ్గర ప్యాడ్స్ ఉన్నాయి, కానీ దేనికి అప్పగించాం? దేవుని పనికి మాత్రమే. అంటే నేనేమంటానంటే, మన అవయవాలు, మన దేహము, మన జీవితము రెండింటికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు అనేది ఈ పూట ప్రశ్న. నీ చేతిలో ఉన్న మొబైల్ రెండింటికి ఉపయోగపడుతుంది, నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు అనేది ప్రశ్న. అందుకే భక్తుడు తెలియజేస్తున్నాడు, మీ అవయవములను పాపమునకు కాదు దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ఎండిపోయిన జీవితమైనా, వాడిపోయిన బ్రతుకైనా, ఫలము లేనటువంటి జీవితమైనా, శ్రమల చేత, కష్టాల చేత ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబమైనా, కన్నీరు తప్ప ఏమీ మిగలనటువంటి బ్రతుకైనా, ఎండిన నేలైనా, ఆరిన నేలైనా, నా ప్రభు ఇచ్చే ఒకే ఒక్క సమాధానం, నేను వాటిని మరలా చిగురింపచేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడు బారిపోయిన నీ జీవితాలు, మొద్దు బారిపోయిన నీ బ్రతుకులు, నీ కుటుంబాలను మరలా చిగురింపజేస్తాను. నా ఆత్మవర్షమును మీ మీద కురిపిస్తాను. అన్ని విషయాల్లో
గొప్ప విజయమును మీకు అందిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే నెంబర్ 1, మీరు ఇప్పుడు అపవాదికి, లోకానికి, పాపానికి బానిస కాదు. మీరెప్పుడో మరణించారని, ఇప్పుడు క్రీస్తులో తిరిగి లేచారని, క్రీస్తులో సజీవులుగా ఉన్నారని తెలుసుకోవాలి. 2, లోక సంబంధమైన వ్యక్తులను కాదు, లోక రక్షకుడను నువ్వు ఎంచుకోవాలి. 3, నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ దేహాన్ని, నీ అవయవములను పాపానికి కాదు, అపవాదికి కాదు, లోకానికి కాదు, దేవునికి అప్పగించుకోవాలి. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ భవిష్యత్తులో, నీ కుటుంబములో, నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ పని పట్లన్నిటిలో ప్రభు నీకు గొప్ప విజయం ఇస్తాడు. అట్టి గొప్ప విజయం అన్ని విషయముల్లో ఈ వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్.